హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది గ్రూప్ రైడ్ అనమాట. ఈసారి సోలో కాదు, మనతో పాటు ఇంకా 2 బైక్స్ వస్తున్నాయి. ఒకటి ఎస్డి అడ్వెంచర్, ఒకటి థండర్బర్డ్ ఒకటి. సో వీళ్ళంతా నా కొలీగ్స్ అనమాట. యాజ్ యూజువల్గా లేవడం వల్ల లేట్. యో హాయ్ చెప్పు. ఓకే చలో లెట్స్ స్టార్ట్ ది రైడ్. వీడు గౌతమ్, సాహిల్ అండ్ కిరణ్ అనమాట నా కొలీగ్స్. వీళ్ళు ఎస్టీ పైన ఉన్నది కిరణ్, థండర్బర్డ్ సాహిల్ అండ్ పిలియన్ రైడర్ గౌతమ్. చలో లెట్స్ స్టార్ట్ ది రైడ్. ఇది ఫస్ట్ బ్రేక్ అనమాట, చాయ్ బ్రేక్. అండ్ ఫస్ట్ స్టాప్ వచ్చేసి కర్నూలు కొండారెడ్డి బుర్జ్ అనమాట. సాహిల్ గడికి నిద్ర వచ్చి బండి మీద పడుకుంటున్నాడు పాపం. ఈ గ్యాప్లో మేమేమో ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నాము. అట్లా అయింది ఇది. స్మాల్ బ్రేక్ అనమాట మనకి ఇది. నిద్ర లేకుండా డ్రైవింగ్ కదా, సో అలా కొంచెం రెస్ట్ తీసుకున్నాం మధ్యలో. ఇట్స్ ఆల్మోస్ట్ నంద్యాల అనమాట ఇక్కడ. సో సన్ రైజ్ చూద్దాం అన్నట్టు ఆగాం. ద ఫస్ట్ సన్ రైజ్ మన ట్రిప్లో. వ్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఫాగ్తో క్రాప్స్ అండ్ ఆల్ సూపర్, చాలా మంచిగా ఉండే. అట్ లాస్ట్ తమిళనాడు వచ్చేసాం. లాస్ట్కి వర్షం కూడా వచ్చింది, తడిచిపోయాం. తడుచుకుంటూ వెళ్ళిపోయాం. ఆ తర్వాత ఎండ కూడా వచ్చింది మళ్ళా. ఇక్కడ ఇంకా మొత్తం ఫుల్ బస్ట్ అవుట్ అయిపోయాం, మొత్తం డౌన్ అయిపోయాం అందరం. సో ప్రోటీన్ బార్స్ తింటూ కూర్చున్నాం అనమాట బైక్స్ పైన. అట్ లాస్ట్ రీచ్డ్ పాండి. ఇదే మేము మొన్న స్టే. ఇది ఒక గెస్ట్ హౌస్. సో మాకైతే పర్ డే 2500 పడింది, 2 రూమ్స్. ఇదే మన గెస్ట్ హౌస్. పాండి స్ట్రీట్స్లో సరదాగా తిరుగుతున్నాం అనమాట. రాక్ బీచ్ ఒకటి, అలా అలా స్ట్రీట్ షాపింగ్ అవన్నీ చూద్దామని వెళ్ళాము. చాలా బాగుంది, చాలా వైబ్రెంట్గా ఉన్నాయి బిల్డింగ్స్ అన్నీ. పీపుల్ కూడా చాలా బాగా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. నన్ను అడిగితే చెప్తారు, చాలా ఫ్రెండ్లీ. ఒక సంవత్సరం ముందు వచ్చినా కూడా నాకు బాగానే గుర్తుందిరా. బాగుందబ్బా. కపుల్స్కి అయితే నెక్స్ట్ లెవెల్. అసలు ఎటు చూసినా కపుల్సే, మేమేమో సింగిల్స్. అలా సాగుతుంది, ఏం చేయలేం. ఎప్పటికైనా కపుల్లా వెళ్ళాలి. కార్మండల్కి అయితే బొక్కలా ఉంది. సన్ రైజ్ చూడడానికి వచ్చాము, కాకపోతే సన్ వెళ్ళాడు, ఫుల్ క్లౌడ్స్, దానికి తోడు వర్షం. మా టైమింగే అంతా, ఏం చేయలేం మన టైమింగ్. యాక్షన్ ఇన్ పోస్ ఎలా. వాటర్ వాష్ ఫ్రీ. నైట్ టైం బీచ్ కూడా చాలా లవ్లీ ఉంటుంది అబ్బా. రాక్ బీచ్ దగ్గర ప్రశాంతంగా కూర్చుంటే ఆ బ్రీజ్, ఆ ఓషన్ సౌండ్స్ నెక్స్ట్ లెవెల్. And it's day 2. Started with the chai, some talks, some biscuits. లాస్ట్కి తిరువణమలై వచ్చేసాం అనమాట. ఇక్కడ ఆడుకుంటున్నారు వీళ్ళు. యాక్చువల్గా ఆడు ఇంజన్ కిల్ స్విచ్ నొక్కేసి వెళ్ళిపోయాడు. వీడేమో చూసుకుందాం దారా అని చెప్పి యాక్ట్ చేస్తాడు గౌతమ్ గాడు.
రెండోసారి కూడా చేసిండు. నేను కూడా చేద్దాం అనుకున్నాం మూడోసారి, బట్ కుదరలే. ఒక చేత్తో వీడియో తీసుకుంటూ నడుపుతున్నా కదా బైక్, సో కుదరలే. చూడండి ఫ్రెండ్స్, కనీసం నన్ను లెక్కలో కూడా తీసుకోకుండా ముగ్గురు కూర్చొని తినేస్తున్నారు ఫ్రెండ్స్. మినిమం సిగ్గు కూడా లేదు ముగ్గురికి. వచ్చే వరకు వెయిట్ చేయలేదు. వాటర్ బాటిల్ కానీ వెళ్ళినా 3 ప్లేసులు కబ్జా చేసి తినేస్తున్నారు. వేస్ట్ రా మీరు. నవ్వుకుంటున్నాంట్రా, నవ్వుకుంటున్నావు. నైస్ రా. అడుగుతాం. హాయ్ ఫ్రెండ్స్, 2:30 స్టార్ట్ అవ్వాల్సింది. పాండీలో 6 గంటలకు మొదలయ్యాం. ఇప్పుడేమో టైం 8. రూమ్ దొరికింది ఇప్పుడే. బ్రేక్ఫాస్ట్ చేసి రూమ్ చెక్-ఇన్ చేసి నడవడం మొదలు పెట్టాలి. 14 కిలోమీటర్లు. ఓకే గైస్, బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడే బట్టలు మార్చుకున్నాం ఫ్రెండ్స్. 10 అవుతుంది. 8కి వచ్చాం మేము. 9:30 వరకు రూమ్ చెక్-ఇన్ చేసి వీళ్ళు ఫ్రెష్ అయినాక ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. దేవుడు ఉన్నాడు ఫ్రెండ్స్. క్లైమేట్ ఎండ తగ్గిపోయింది, మబ్బు వచ్చింది, వర్షం పడినా కూడా హ్యాపీ. ఇప్పుడు సరే చూద్దాం 14 కిలోమీటర్స్ ఎంతసేపు పడుతుందో, ఎంత టైం పడుతుందో. మళ్ళీ స్టార్ట్ చేద్దాం. అవుతాం. రోబో సాంగ్ ఇస్తున్నాడు మీకు గుర్తుంచుకోండి. రోబో చిట్టి రోబో గుర్తొస్తాడు. నెక్స్ట్ వీడియో రిలీజ్ చేద్దాం. మనసులో సాంగ్కి రోబో స్టెప్ వేసిన వ్యక్తి ఇతను మాత్రమే. స్పెట్స్ పెట్టుకోరా, స్టైల్. వాచ్ పెట్టానండి. ఎరా గౌతమ్, ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్? సూపర్, బాగుంది. బాగుందా? నిజంగా బాగుంది. మాల 11 గంటలకు స్టార్ట్ చేశారనుకో ఎట్లానే ఉంటుంది సిచ్యువేషన్. మంచిగా 2:30 పొద్దున్నే ఒక 3కి స్టార్ట్ చేసుకున్నారనుకో ప్రశాంతం. ఎండ ఉండదు, ఏముండదు. లేదంటే ఈవినింగ్స్ పెట్టుకోండి, ప్రశాంతంగా ఉంటారు. మాల ఎటు కానీ టైంలో మధ్యాహ్నం 11 o'clock పెట్టుకుంటే ఇట్లానే ఉంటుంది. నిజంగా దేవుడు కనిపించాలంటే ఈ టైమే కరెక్ట్. అది కూడా బాగుండే. నిజంగా దేవుడు కనిపించాలంటే ఇదే ఈ టైమే కరెక్ట్. ప్రెసెంట్ అయితే మాకు కనిపిస్తున్నారు. దేవుళ్ళు కనబడతారు. చెప్పరమా, ఒక్క దేవుళ్ళు కదా, అందరు దేవుళ్ళు కనబడతారు. వెనక ఇంకో క్యాండిడేట్ వస్తున్నాడు. వీడు ముఖ చిత్రం ఏంటో చూద్దాం. ఏంటమ్మా ఎక్స్పీరియన్స్ చెప్పు. తెలుసు కదా ఫ్రెండ్స్ ఎలా ఉండదు. మళ్ళీ చెప్పట్లేదు. ఓకే, హాఫ్ డిస్టెన్స్ అయ్యింది. ఎక్స్పీరియన్స్ చేయండి ఫ్రెండ్స్. 4 లింగాలు కవర్ చేసాము. యా 14లో 7 కిలోమీటర్స్ అయింది కదా. 7 కిలోమీటర్స్. యా 7 కిలోమీటర్స్ మోర్. సీ యూ దేర్. బాయ్ బాయ్. అది మా ఎండ తీరిపోతుందని చెప్పి ఇలాంటి వైట్ లైన్లో నడవాలన్నమాట ఎండ వచ్చినప్పుడు. లేదనుకో బిస్కెటే. క్యాట్ వాక్ తెలుసు కదా మీకు, క్యాట్ వాక్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. వస్తాహో 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 ఎద్దరేడో సాహిల్. వస్తాహో వస్తాహో. ఇదిగోండి ఫ్రెండ్స్, మమ్మల్ని అన్నాడు వస్తాహో అని, మమ్మల్ని మించిపోయాడు.
ఇలాగ వ్యూవర్స్కి ఒకసారి నీ ఫేస్. ఇదిదా బెస్ట్ బిజినెస్. కరెక్ట్గా సగం డిస్టెన్స్ వచ్చినాక ఇలాంటిది ఒక ఫుడ్ మసాజర్ సెంటర్ పెట్టుకున్నామంటే డబ్బులే డబ్బులు ఇక. ఎన్ని గంటలకు వచ్చాము లోపలికి? 6:30 అయింది. ఇంకేం లేదు ఇక్కడ. ఒక పక్క కాలు నొప్పులు అయిపోయాం. మీరు ఎలా ప్లాన్ వేసుకోకండి. పొద్దున్న 4కి ఓపెన్ 4కి వచ్చేయండి. బెస్ట్. బాయ్ బాయ్. ఆఫ్టర్ సీన్స్ అనమాట. ఫైనల్లీ 6:30కి దర్శనం అయింది. ఇప్పుడే బయటకు వచ్చాం. ఫుల్ లెగ్ పెయిన్స్ మొత్తం. వీళ్ళు వీడియో తీస్తున్నా అని చెప్పి నార్మల్గానే అడ్డానికి ట్రై చేస్తున్నాడు. పాపం ఏం చేయలేము. ఇంకా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని రేపు పొద్దున్న తిరుపతి. ఇట్స్ డే 4. ఓకే, సీ యూ గైస్. బాయ్ 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 బాయ్. ఇట్స్ డే 4. లగేజ్ మౌంట్ చేసాము. నా బండి అక్కడ ఉంది. ఇంకా తిరువణమలలో ఉన్నాం మేము. ఇప్పుడు వెల్లూరు స్టార్ట్ అవుతున్నాం. 79 కిలోమీటర్స్ ఉంది. ఒక 1.5 hour మధ్యలో తమిళనాడు స్పెషల్ తందూరి చాయ్ తాగి కానిచ్చేయాలి వెల్లూరుకి, గోల్డెన్ టెంపుల్. ఓకే, బాయ్ బాయ్. వచ్చేసాం, తిరుపతి వచ్చేసాం. చెకింగ్దే చాలా ఇబ్బంది అయిందబ్బా. బ్యాగ్స్ అన్నీ మళ్ళీ అన్మౌంట్ చేసి మళ్ళీ మౌంట్ చేసాము. సో అందుకే టైం పట్టింది చాలా. లగేజ్ అంతా మళ్ళీ మౌంట్ చేసినాక దాని దగ్గర స్టార్ట్ చేసాము. బెస్ట్ కార్పొరేట్స్ అబ్బా. అసలు నెక్స్ట్ లెవెల్. అసలు బైక్స్ పైన ఎక్స్పీరియన్స్ అంతా చాలా క్రేజీ ఉండే. ఘాట్ రోడ్స్ అంతా జస్ట్ ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ వ్యూస్ అంతా మొత్తం. హాయ్ గైస్, 4.5 hours తర్వాత తిరుపతి దర్శనం అయిపోయిందనమాట. ఇప్పుడు మంది ద బిజీ పీపుల్ అనమాట. ఆడేమో వాళ్ళ ఫ్రెండ్ని కలవడం కోసం అని చెప్పి వెయిటింగ్. ఈడేమో ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఈడు నేనే మంచిగా వ్లాగ్స్ ఏం చేద్దాం రా అనుకుంటూ మాట్లాడుకుంటూ వీడియోలు చేసుకుంటూ కూర్చున్నాం టెంపుల్కి. సర్లే ఫ్రెండ్స్, మీ గ్యాంగ్లో కూడా అలాంటి ఫ్రెండ్స్ ఉంటే బిజీ ప్రైమ్ మినిస్టర్లు, వాళ్ళని కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకే, బాయ్ 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 బాయ్. హలో గైస్, ఇట్స్ డే 5 ఫ్రమ్ తిరుపతి అనమాట. సో ప్లాన్ వచ్చేసి గండికోట వెళ్దాం అనుకున్నాము. బట్ తిరుపతిలో రూమ్ దొరకలే, సరదా తీరిపోయిందని ఇంకెక్కడ ఉండిపోయాం. అయితే సన్ రైజ్ కోసం వెళ్దాం అనుకున్నాం కదా. సో ఆ సన్ రైజ్ 8నే దొరికింది మాకు. సక్సెస్ఫుల్గా అయిపోయింది. ట్రిప్ మొత్తం అయిపోయింది.
వచ్చాము ఎగ్జిట్ గేట్కి, కొండ కూడా దిగిపోయాము. ఇంక ఇప్పుడు హైదరాబాద్ మోస్ట్ మెమరబుల్ ట్రిప్ అనమాట మన ఇది. సో నా ఫస్ట్ గ్రూప్ రైడ్ ఇది, గ్రూప్ ట్రిప్ అనమాట. సో నా కొలీగ్స్తో ఫుల్గా ఎంజాయ్ చేసాం. బాయ్ బాయ్. హాయ్ గైస్. అమ్మ అప్పాలు విన్నారా పేరు ఎప్పుడైనా? తిరుపతిలో రేణిగుంటలో ఉందంట ఇది ప్లేస్. ఈరోజు ట్రై చేద్దాం మనం ఎట్లా ఉందో. ఇన్స్టాగ్రామ్లో చూసి వస్తాం మేము కూడా, చూద్దాం. నువ్వు చూడకపోతే మానే వీడి షేర్ కొడతా. ఇంకొకసారి లాగ్లో వచ్చి మధ్యలోకి వెళ్ళావు అనుకో, నీ పని ఉండదు చెప్తున్నా. రాకేష్ టేస్ట్ చేయట్లేదు. కూర్చోదా అయితే అందట్లా అలానే సార్. అబ్బా నన్ను ఎత్తరు ఊహించేది కెమెరా చూడగానే నేను నవ్వించానంటారా? జోకర్లో కనిపిస్తుంటారా నేను నీకు? నాకు ఈ వీడియో రికార్డ్ చేస్తే చికెన్ ముక్క ఇస్తా అన్నాడు, అందుకే చేస్తున్నాను. కాదు, ఈ వీడియో రికార్డ్ చేసి చికెన్ ముక్క ఇస్తా అన్నాడు, అందుకే. సారీ చేసిపోయింది. ఏయ్ రాకేష్, ఎంత అంటావు రా కూర్చో, ఎంత తింటావు రా కూర్చో. నీలో ఒక ప్లేట్ తిను కూర్చొని అతను రెండో ప్లేట్ పోయే బ్రేక్లే పోయే. బ్రేక్స్ పోయినాయి, షోరూమ్ దగ్గర ఆగి చేయించాము. మళ్ళీ స్టార్ట్ అయిపోదాం కడప దగ్గర నుంచి. వ్యూస్ చూడండి అసలు కడప దగ్గర నుంచి నెక్స్ట్ లెవెల్. హైవే సూపర్ ఉంది. ఆల్మోస్ట్ కర్నూలు దగ్గరికి వచ్చేసరికి ఈ పిల్లలు కనిపించారనమాట. ఈవినింగ్ అయింది. సో పిల్లలంతా బస్ విండో దగ్గరికి వచ్చేసి హాయ్ చెప్తున్నారు మాకు. చాలా మంచిగా అనిపించింది, చాలా బాగుంటుండేది. నైస్. చూడండి ఎట్లా చెప్తున్నారు, హాయ్ 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 అంటున్నారు. బాయ్ గైస్. ఇవే థియేటర్ పనులు అంటే. కాఫీ తాగడానికి వచ్చి ఏం చేస్తాడు చూడండి. 15 Pro Max పెట్టుకొని ఆ బండి నెంబర్ ఫోటో తీస్తున్నాడు. ఎందుకంటే అందులో 2 అమ్మాయిలు బాగున్నారంటే ఇప్పుడు వాళ్ళని క్రాస్ చేసుకొని దాటుకొని ఇటు చూస్తాడంట. మెయిన్ క్యాండిడేట్ ఈడు అనమాట. ఆడి కోసం మొత్తం గౌతమ్ గారి కోసం. ఫోటో మాత్రం బాగా వచ్చింది, కరెక్ట్ క్యాప్చర్ అయింది. చూద్దాం వాళ్ళని క్రాస్ చేస్తాం లేదో. అన్నీ థియేటర్ పనులే. చక్కటి కాఫీ బ్రేక్ విత్ బిస్కెట్. ఎదిగాడికి నిద్ర వస్తుందని చెప్పి కాఫీ బ్రేక్. ఏ నోరు కాలిందమ్మా, వేడిగా ఉందా? ఇక్కడ పిల్లోడికి సెల్ఫీ కావాలంట. సో వాళ్ళ అమ్మగారు వచ్చి నన్ను అడిగారనమాట ఫోటో తీసుకోమని. తీసుకుంటున్నాం. అబ్బాయి ఫోటో చూసి ఫోటో బాగుంది ఓకే అన్నంత వరకు నన్ను పంపించలేదు. క్రేజీ అసలు, చాలా మంచిగా ఉండే. అండ్ ఆల్మోస్ట్ కర్నూలు వచ్చాం. కర్నూలు దగ్గర బైక్ ఇక్కడ దాటుదాం అనుకుంటున్నా. కాకపోతే అక్కడ నుంచి ఈ వ్యాన్ ముందు ఒక బైక్ ఉందన్నమాట. బైక్తో నాకు ఫ్యామిలీ వెళ్తున్నారు. ఒక చిన్న పాప నువ్వు రా 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 అని పిలుస్తుంది. సో ఇక్కడ నుంచి వెళ్తున్నాను దగ్గరికి.
చాలా క్యూట్గా పిలుస్తుంది అసలు నన్ను. దా 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 అని పిలిచింది. క్యూట్ మూమెంట్ అమ్మా. మధ్యలో అన్న కనిపించారనమాట. అన్న కూడా యూట్యూబర్ అంట, వేణు ట్రావెల్స్ అన్నది. సో అన్నది ఫాలో అయ్యండి, చాలా మంచి కంటెంట్ ఉంది అన్నది కూడా. తిరుపతి చూసుకొని ఇప్పుడు రిటర్న్ అవుతున్నా హైదరాబాద్. కంటెంట్ పేరింగ్ వస్తుందా? అట్ లాస్ట్ వచ్చేసాం ఇంటికి. మొత్తం ట్రిప్ 1750 కిలోమీటర్స్ అయింది. పొద్దున్న ఎప్పుడు స్టార్ట్ అయ్యాం? పొద్దున్న 7 స్టార్ట్ అయ్యాం. 6 o'clock స్టార్ట్ అయితే ఇప్పుడు వచ్చేసరికి 10:30 అయింది. ఓకే, లాంగెస్ట్ రైడ్ లేదు, లాంగెస్ట్ వీళ్ళ ముగ్గురికి ఇదే ఫస్ట్ రైడ్ అనమాట. 1750 కిలోమీటర్స్ కవర్ చేశారు. సో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అబ్బా. అబ్బా బాగుంది, మస్ట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్. నిజంగా చాలా బాగుంది. ఇలాంటివి ఇంకా ఎన్నో కావాలి. పడుకున్నాడు వచ్చేటప్పుడు, మరి బండి పడుకున్నాడు. ఇంకా పని చేస్తాడు. ఈసారి నుంచి నువ్వు కూడా బండి తీసుకుంటా. ఈసారి బండి తీసుకోకపోయినా సార్ ఒక బెల్ట్ కట్టుకోలేడికి. మీరు ఎక్కడ పడిపోతాడని నా భయం. వెనకాల కూర్చుని మరి మీకు పడుకున్నారు పొద్దున్న, నేను పడుకోలేదు. సరే, ఈ గోళీలన్నీ కొట్టుకుంటారు కానీ. ఓకే, సీ యూ విత్ అనదర్ వ్లాగ్. నెక్స్ట్ ట్రిప్స్ ఇంకా క్రేజీ ఉంటాయి. సో అప్పటి వరకు కీప్ సపోర్టింగ్ మీ. లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ కొట్టండి. బాయ్ బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ గైస్. బాయ్. 1 2 3